వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మాందా తుఫాన్ అనగానే తీర ప్రాంతాల్లో మాత్రమే అతలాకుతలం చేసిందని అనుకుంటున్నా. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులందరినీ కూడా కండతడి పెట్టిందనే విషయం అయితే ఈరోజు ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎడతెరపు లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈరోజు చూసుకుంటే ఉదయం నుంచి కూడా వర్షం అయితే కురిచింది. ఇక్కడ ఒక అరగంట నుంచి అయితే ప్రస్తుతానికైతే వర్షం అయితే పడట్లేదు. ఇంతవరకు కూడా వర్షం కంటిన్యూగా పడుతూనే ఉన్నది. ఇదే క్రమంలోనే చూస్తామంటే వర్షము అలాగే మరోవైపు గాలులకి పంట అంతా పూర్తిగా నేలకొరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు పూర్తిగా ఈ పంట ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తిగా నేలకొరిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న పంట కూడా సాంబ మసూరు. ఇది అంటే ఈ యొక్క సాంబ మసూరు సంబంధించినటువంటి సీడు. ఈ సాంబ మసూరు సీడ్ కావడంతో పూర్తిగా ఈ విధంగా నీళ్ళలో పూర్తిగా పడిపోవడంతో పూర్తిగా ఈ గింజ కూడా ఆల్రెడీ కట్టేసింది. ఈ గింజ కట్టేసిన తర్వాత ఇంక రైతు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి అంటూ కూడా వాపోతున్నారు. అదేవిధంగా ప్రస్తుతంగా అయితే మనమైతే చూడవచ్చు రైతు కూడా ఇంకా ఈ పైకి లేపు కడితే ఏదైనా బాగుంటుందేమో అని చెప్పేసి ఈ విధంగా పూర్తిగా ఈ విధంగా కట్టలు కట్టుకుంటున్నారు. అంటే ఈ విధంగా పైకి లేపి దాన్ని పూర్తిగా ఏదైనా లేపు కడితే మరి ఏమైనా సరే కొంతవరకు ఉపశమనం లభిస్తుందేమో అని చెప్పేసి అయితే రైతు అయితే ఒకవైపు ఈ విధంగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మనం చూడొచ్చు ఇక్కడ కూడా రైతు ఆల్రెడీ ఒకవైపు ఆ మొక్కలతో పైకి లేపి కట్టలు కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇదంతా కూడా మనం అయితే చూడొచ్చు. ఇదంతా పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా పూర్తిగా మునిగిపోతే రైతు సంవత్సర కాలాల పాటు పండించిన పంటని పూర్తిగా ఈ విధంగా నీళ్ళు పాలు కావడంతో ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ పంటకి పెట్టుబడి ఎంత అయింది, అసలు ఏ విధంగా దీన్ని అంటే దుక్కుదున్నప్పటి నుంచి నేటి వరకు ఏ విధంగా కష్టపడ్డారు, ఇది చేయడానికి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాలు ఆ రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్దయినా, ఇదంతా మీకు అంటే మీ దుక్కుదున్ని నుంచి ఎంతవరకు ఖర్చు అంత అయ్యిందంటే సుమారుగా? ఇంచుమించు 30-40 వేలు 30-40 వేల రూపాయల వరకు ఖర్చు అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ విధంగా పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఏ విధంగా దీన్ని మీరు రికవరీ చేయగలరు? ఏ మనుషులు పెట్టి కట్టలు కట్టి సగం వస్తుందో రాదో తెలియదు. కనీసం మరి మీ పెట్టుబడి వస్తుందా? రాదండి, నష్టమే. మహా అయితే 40 మూటలు రావాల్సింది ఇప్పుడు 10 మూటలు రాలుతాయేమో. మొలక వచ్చేస్తుంది, తర్వాత కొంత పోయింది, ఇక లేత కింద అంతా పోద్ది. అలాగనమాట. మొత్తం ఎన్ని సెంట్లు మీది? ఇక్కడ ఎకరం అండి. మీది మీ ఒక్క మీద ఎకరం? అది మా తమ్ముడిది అనమాట. అది ఒక 70 సెంట్లు. ఓకే, మొత్తం 2 ఎకరాల వరకు ఇక్కడ. ఓకే, మరి ఇప్పుడు ఈ విధంగా కట్టలు కడుతున్నారు కదా, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారా? కొంతలో కొంత పనికి వస్తుందని. దానికి కూడా మనుషులు పెడితే ఇంచుమించు మనిషికి 600 అయితే పొద్దుల్లో అయితే ఒక 20 సెంట్లు కడతారేమో ఓ 10 మందిని పెడితే. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? కొంతలో కొంత పోద్దండి. 10 మూటలైనా దొక్కుతాయని దీని మీద కట్టాలి. మరి ప్రభుత్వం నుంచి మీరు ఏ విధంగా సాయం? ఒకవైపు చూస్తే నీకు ఇన్సూరెన్స్ కూడా లేవంటున్నారు, ఇన్సూరెన్స్ మీరు చేసుకోలేదు, ప్రభుత్వం ఆల్రెడీ చేసింది లేదో కూడా మీకు తెలియదు. జరాయితీకాయ చేయించగానే అగ్రహారం చేయట్లేదండి, ఎందుకంటే అగ్రహారం పాస్బుక్ కట్టలేదు కదా. వీటికి పాస్ పుస్తకాలు లేవు. అంటే ఇవి జరాజీలు కాదు, ఇవి పాస్ పుస్తకాలు దీనికి లేవు. మరి దీన్ని ఏ విధంగా మరి మీరు ఇప్పుడు రికవరీ రేట్ కూడా రావడం కష్టంగా ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వచ్చి ఇక్కడ డైరెక్టర్గా వచ్చి ట్యాప్ చేయాలంటున్నారు. ఆ విధంగా మీ అధికారులు ఎవరు వస్తున్నారు అక్కడికి? ప్రస్తుతానికి అది ఏవో మేడం గారు వచ్చారు కదండి, మరి వాళ్ళు చూస్తాను ఏం చేస్తారు చూడాలి. ఓకే, అయితే మరి మీకు అగ్రహారం అంటున్నారు, మరి 1 బిల్ లేవంటున్నారు, మరి దీనికి రికవరీ కూడా రాదు. మరి ఈ భర్తీని ఎలా మీరు రికవరీ చేసుకోగలరు ఈ నష్టాన్ని? మరి గవర్నమెంట్ ఏమైనా ముందు చూపుగా ఆలోచించి ఏమైనా సహకారం చేస్తే కొద్దిగా కొంతలో కొంత అయినా రికవర్ అవుతుందని ఆశిస్తాను. ఓకే, సో చూసాం కదా, రైతు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి పొలాలను చూస్తే జనరల్గా అగ్రహారం భూములని లేదంటే ఈ 1 బిల్ సంబంధించిన రెవెన్యూ శాఖలో సమస్యల కారణంగా 1 బిల్ రాకపోవడం కానీ ఇటువంటి సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమస్యలు ఏర్పడిన కారణంగా ఈ ఏడాది చూసుకుంటే ఇన్సూరెన్స్ కూడా లేనటువంటి పరిస్థితి. ఇన్సూరెన్స్ లేకపోవడంతో ఈ ఒక విధంగా రైతులకు రికవరీ వస్తుందా రాదా అనే సంగతి కూడా ఈరోజు సందిగ్ధంలో ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అంటే ఏ విధంగా దీన్ని భర్తీ చేయాలో తెలియని పరిస్థితి. దీనిపైన ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మా లాంటి వాళ్ళకి సహకారం చేస్తే బాగుంటుందంటూ కూడా రైతులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. సుమారుగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో 1,20,000 పైన హెక్టార్ల వరకు కూడా వరైతే సాగు అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే విజయనగరం జిల్లా జామి మండలం జామి గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రస్తుతం అయితే మనం అయితే ఉన్నాం. ఈ గ్రామ పరిధిలో సుమారుగా చూసుకుంటే
ఒక 200 పైన హెక్టార్ల దగ్గర వరకు ఇదే విధంగా పూర్తిగా నేలకొరిగినటువంటి పరిస్థితులు కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఎప్పటికే ఏవో కూడా ఈ క్షేత్రస్థాయిలో వచ్చి ఇదంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఏం జరుగుతుంది ఏంటి, ఎలా దానికి సంబంధించినవి ఏ విధంగా చేయాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో వచ్చి దీనికి ఏ విధంగా కార్యాచరణ చేయాలి, దీన్ని ఏ విధంగా రికవరీ చూపించాలి, లేదా దీనికి సంబంధించినవన్నీ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా పక్క సంబంధించిన రైతు కూడా ఉన్నారు. ఆ రైతు కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి పెద్దయినా, మీరు ఇదంతా కూడా ఈ విధంగా పండించారు, ఈరోజు చూస్తే పూర్తిగా నేలకొరిగి పడిపోయింది. దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రభుత్వం నుంచి చూస్తే ఒక విధంగా ఇన్సూరెన్స్లు కూడా రానిటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఇన్సూరెన్స్లు అయితే కట్టలేదు. ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ కట్టలేకపోవడంతో ఇప్పుడు మరి మీకు దీనికి రికవరీ వస్తుంది రాదు లేనటువంటి పరిస్థితి. ఎలా చూడాలి దీన్ని? ప్రభుత్వం నుంచి ఏ విధంగా కోరుకుంటున్నారు? సార్, మేము నాటు వేసిన కాడి నుంచి ఇంచుమించు మేము 30,000 రూపాయల దగ్గర ఖర్చు పెట్టామండి ఒక ఎకరానికి. ఇప్పుడు మొత్తం అంతా కూడా మేము అన్ని విధాలుగా నాశ అయిపోయాము. పంట చేతికందే టైంలో కూడా నేల కొరి మేదలీలు వాటర్ పారేస్తుంది. అకాల తుఫాన్ల వల్ల మేము అన్ని విధాలు కోల్పోయాము. చాలా బడ్జెట్లు పెట్టాము. ఇప్పుడు ఏమైనా పంట మళ్ళీ ఎత్తుదామన్నా సరే కుళ్ళిపోయి స్థితికి వచ్చేసింది. మళ్ళీ ఏ విధంగా అయినా మా గింజ కళంలో పట్టేయాలన్నా మనకి పనికిరాని విధంగా పాడైపోయి ఉన్నది. కావున మమ్మల్ని గవర్నమెంట్ అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, 6 కాలాల పాటు పండించిన పంట ఈరోజు పూర్తిగా నేలపాలు అవుతూ ఉంటే అసలు రైతు ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నారు. మా ఇష్టం కదా మనం చూడవచ్చు. ఈ సుమారుగా చూసుకుంటే దుక్కు దున్నినప్పటి నుంచి కూడా విత్తనాటిన తర్వాత పూర్తిగా దీన్ని ఇంత పెద్ద చేయడానికి అయితే ఎన్నో కష్టాలు పడినటువంటి రైతుకి ఈరోజు పూర్తిగా కన్నీరు మిగిల్చినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో మనమైతే చూడవచ్చు, ఒకవైపు రకరకాలుగా వ్యవసాయకు వచ్చినటువంటి దోమపోటు కావచ్చు, అలాగే కొన్ని రకాలుగా ఉన్నటువంటి జబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవైపు అయితే రైతుని వేధిస్తూ ఉంటాయి. అదే క్రమంలో మరోవైపు ప్రకృతి కూడా కొన్నేర చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉండి పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అసలు ఇటువంటి క్రమంలో అసలు ఏ విధంగా చేయాలో తోచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇదంతా కూడా చూస్తే పూర్తిగా నేల కొరిగి కింద ఉన్నటువంటి ఆ యొక్క ఎన్నులన్నీ కూడా పూర్తిగా నేల కొరిగిపోయి పూర్తిగా నీటిలో ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో రైతు అనేవాడికి ఇంత కన్నీటి శోకం మిగులుస్తుందా అన్నటువంటి పరిస్థితులు కూడా దాపరిస్తున్నాయి. ఎందుకంటే ఇంతకాలం పాటు పండించిన పంట పూర్తిగా చేతికి అందేసరికి ఈ విధంగా నేలపాలు కావడంతో ఏం చేయాలో తోచని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనమైతే చూడవచ్చు, రైతు కూడా వాటిని కిందకి పైకి ఎత్తి మనకు చూపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా దీన్ని లేపి కట్టాలి, కానీ లేపి కట్టినప్పటికీ కూడా ఆ పంట చేతికి వస్తుందో లేదో తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిగురులో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క విత్తనాలు ఉన్నాయో, ఏదైతే ధాన్యం గింజలు ఉన్నాయో, ధాన్యం గింజలు కూడా పూర్తిగా మొలకలెత్తినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు చూస్తే మొలకలు ఇంక లేవు, కానీ మరొక 2 రోజుల పాటు నీటిలోనే ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మొలకలైతే వచ్చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ రైతు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎలా ఉంటుంది ఏంటి? ఇప్పుడు ఇది పండించారు, ఈ పంట పేరేంటి? ఇది ఈ పంట సాంబా మైసూర్ అండి. ఈ సాంబా మైసూర్ తుఫాను వల్ల అతడంగా మనకి పడిపోయింది. వాతావరణ శాఖ మనకి సహకరించలేదు. అందువల్ల మాకు ఈ పంట నష్టం అనేది చాలా ఇబ్బంది కడుతూ ఉన్నాయి. మాకు ఏంటంటే గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా ఆర్థికరంగా ఆదుకోవాలని అనుకుంటున్నాను. ఓకే, అంటే మీరు పంట పండింది, మీకు ఇంతవరకు పెట్టుబడి ఎంత అయ్యింది? దీనికి మొత్తం మీరు ఎంత పెట్టారు? ఏ విధంగా అవుతుంది ఏంటి? ఇదంతా పెట్టుబడి అయితే చాలా ఎక్కువైపోయింది. ఒక ఎకరానికి చూసుకుంటే 50,000 ఖర్చు అవుతుంది. మాకు ఈ పంట అదనంగా మాకు ఈ మధ్య రకాన్ని తుఫాను పడడం వల్ల రైతు చాలా ఈ సంవత్సరం వల్ల ఏం తినాలనేది అర్థం లేకుండా పరిస్థితిలో దిగాలుగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అంటే మీరు ఎకరాకి 50,000 ఖర్చు చేసి తుఫాన్ రాకుండా ఉంటే 50,000 రూపాయలు వస్తాయా ఎకరాకి? వస్తాయండి. 50,000 మాకు ఈ తుఫాన్ అనేది రాకుండా ఉంటే మాకు దీనివల్ల ఆదాయం మాకు సంవత్సరం పదుకు ఉండాలని మాకు ఉంటుంది అనుకుంటాం. ప్రభుత్వం మీద మాకు ఎలాంటి దీని మీద ఉంటాం, దీని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి. పెద్దయినా మీరు చెప్పండి, ఈ పంట ఈ విధంగా పూర్తిగా నేల కొరిగిపోయింది కదా, ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మేము ఏం కోరుకుంటాం? ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటాం, అందుకని ఇంకేం కోరుకుంటాం? ఇప్పుడు మనకి ఇచ్చి మంది ప్రభుత్వం ఇచ్చేది, ఇప్పుడు నష్టపోయిన దానికి ఏదో ఆదుకోదా మేము కోరుకుంటున్నాం, అందుకని ఇంకేం కోరుకుంటాం? అది అంటే చూస్తే పూర్తిగా ఇవి నేల కొరిగిపోయాయి. ఇదంతా కూడా మరి కొన్ని రోజుల్లో పూర్తిగా మొలకలు ఆల్రెడీ వచ్చేసాయి. ఇక మనకు కనిపిస్తున్నాయి ఆల్రెడీ మొలకలు అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ వీడియోలో కూడా నీటి కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇక్కడ చూస్తూ ఉంటే మొలకలు ఆల్రెడీ తన్నేసాయి. ఆల్రెడీ మొలకలు కూడా వచ్చేసాయి. మొలకలు వచ్చినటువంటి ఈ యొక్క గింజలను ఇంకా పూర్తిగా ఏం చేయలేనటువంటి పరిస్థితి. స్టార్టింగ్లో చూస్తే
అసలు దీనికి చూడొచ్చు అసలు ఇవన్నీ అంతా కూడా ఆల్రెడీ మొలకలు స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఏదైతే దీనికి ఉన్నటువంటి 70-80 గింజలు అయితే ఉంటాయి. 70-80 గింజల్లో ఆల్రెడీ 10-15 వరకు కూడా మొలకలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనమైతే చూడొచ్చు నీట్గా మనకి పై కనిపిస్తున్నటువంటి మొలకల గింజలు అయితే 1, 2, 3, 4 ఆల్రెడీ 5 అటుకైతే నీట్గా కనిపిస్తున్నాయి. మిగతా 5-6 గింజలు కూడా మొత్తం సుమారుగా అన్నిటి కూడా ఆల్రెడీ మొలకలు ఆల్రెడీ సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి క్రమంలో రైతు పరిస్థితి పూర్తిగా ఏం చేయలేని పరిస్థితి చూస్తే ఎకరాలు ఈ యొక్క పెట్టుబడులు పెట్టుకొని ఇలా వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పూర్తిగా ఏం చేయలేనో తోచలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం అయితే మాత్రం మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా మరొక వైపు అయితే రైతు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. కుదేలైపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే మనమైతే చూడవచ్చు ఇదంతా కూడా పూర్తిగా పంట అంతా కూడా నేలకొరిగినటువంటి పరిస్థితి. పూర్తిగా కిందను చూస్తే ఈ పైన ఇలా ఉంటుంది, కిందను చూస్తే పూర్తిగా అదంతా కూడా పూర్తిగా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ దుబ్బులు కూడా కిందనే కుళ్ళిపోయిన పరిస్థితి, ఆ రేకులు కూడా కుళ్ళిపోయిన పరిస్థితి మనమైతే చూడొచ్చు. ఈ విధంగా పూర్తిగా కుళ్ళిపోయి నేలపాలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఏదైతే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఎన్నులు ఇలా నీటిలో ఉంటాయి కనుక ఈ నీటిలో ఉండడంతో పూర్తిగా అదంతా కూడా ఆ ఎన్ను అంతా కూడా పాడైపోయిన పరిస్థితి. ఆ ఎన్ను పాడైపోయినప్పుడు మొలకలు ఎత్తుతున్న పరిస్థితి. మొలకలు ఎత్తిందంటే ఇంకా పూర్తిగా ఆ ఎన్ను గురించి అంతే పనికిరానిది అనమాట. ధాన్యం కూడా చేయడానికి పనికిరానిటువంటిది, నూకలు కూడా అలవైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇదే క్రమంలోనే రైతుకి ఏం చేయాలో తోచని పరిస్థితి పూర్తిగా నేలపాలు కావడంతో రైతు పరిస్థితి అయితే మాత్రం ఈరోజు అగమ్య గోచరంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వాలు నేరుగా వచ్చి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూసి ఇటువంటి రైతులకి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తున్నాయి. రైతులు కూడా ఆ విధంగా అడుగుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది క్షేత్రస్థాయిలో ఆర్టీవీ పర్యవేక్షించింది. ఈ పర్యవేక్షణలో పూర్తిగా ఈ విధంగా రైతుల యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఈ విధంగా కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం జిల్లా జామ్ మండలం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.